హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం గోధుమ పిండి మరియు బెల్లంతో హెల్తీగా కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని దాంట్లోకి 1/4 కప్పు బెల్లం వేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకుని బెల్లాన్ని బాగా కరగనివ్వాలండి. ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి, మనకి పాకం ఏమీ అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం మొత్తం కరగాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కేక్ బ్యాటర్ వేయడం కోసం కేక్ ట్రేని రెడీ చేసుకోవాలండి. దానికోసం ఈ విధంగా కేక్ మౌల్డ్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దీని మీద బటర్ పేపర్ వేసుకుని మరోసారి లైట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం ఆయిల్తో అప్లై చేసుకుని పైన కొంచెం మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసుకుని టెస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కేక్ ట్రేని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. కేక్ బేక్ చేయడం కోసం ప్యాన్లో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు కేక్ బేటర్ని రెడీ చేసుకుందామండి. దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 1/2 కప్పు పెరుగు వేసుకోండి. స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఇలా 2 నిమిషాల పాటు కలిపితే పెరుగు చాలా స్మూత్గా అవుతుందండి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా అవ్వాలన్నమాట. పెరుగు కంపల్సరీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి, గుర్తుంచుకోండి. ఇందులోకి 1/4 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. మీరు ఈ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇవి రెండు కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా జల్లించి మాత్రమే తీసుకోవాలండి, గుర్తుంచుకోండి. అప్పుడే కేక్ చాలా స్మూత్గా వస్తుందండి. ఈ విధంగా జల్లించిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకటే డైరెక్షన్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ బ్యాటర్ మనకి మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ తిక్కగా కూడా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని బాదం ముక్కలు అలాగే కొన్ని బ్లాక్ కిస్మిస్ వేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. కేక్ బ్యాటర్ కలపడంలోనే ఉంటుందండి ఆ స్పాంజినెస్ అంతా కూడా. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది చక్కగా కలిసింది కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లో వేసుకుందామండి. ఈ విధంగా మొత్తం బ్యాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతుందండి. పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టుకుందామండి. ప్యాన్ వేడిగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా పెట్టుకొని పైన మూత పెట్టుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. 30 నిమిషాల తర్వాత టూత్ పిక్ కానీ లేదంటే ఫోక్ కానీ పెట్టి గుచ్చి చూసుకోండి. దానికి ఏమి అంటకుండా వచ్చిందంటే కనుక మీ కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి గోధుమ పిండి మరియు బెల్లంతో కేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ కేక్ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి.
అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.